అక్టోబర్ ఈరోజు 22 నుంచి కార్తీక మాసము స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసంలో చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు, ఏం చేయాలి? ఈ మాసం చాలా విశిష్టమైంది. కోరిన కోరికలు తీరాలి అంటే మాత్రము ఈ కార్తీక మాసంలో కొన్ని పనులు ఖచ్చితంగా చేయండి. అదేంటి అంటే మాంసాహారం, నాన్ వెజ్ అనేది మానేయడం ఈ మంత్ చాలా ఉత్తమం. అండ్ బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా ఉత్తమము. సోమవారాలు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించడం మంచిది. అండ్ నిత్యము ఈ కార్తీక మాసంలో శివ నామ స్మరణ చేయడం వల్ల చాలా కార్తీక మాసం ఫలితం మనం ఏ కోరికలు కోరినా తీరుతుంది. అండ్ వీటన్నిటికంటే ముఖ్యమైనది పొద్దున్నే లేచి తులసి కోట ముందు దీపం పెట్టాలి, ఇంటి ముందు కూడా దీపం పెట్టాలి. ఈ మంత్ అంతా ఇలా చేయడం వల్ల చాలా శుభాలు చూస్తారు, చాలా పాజిటివిటీ ఉంటుంది ఇంట్లో. మన ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు ఇలా చేయడం వల్ల. అంతేకాదండి, ఫుడ్ ఐటమ్స్లో ఆనియన్, గార్లిక్, భూమి నుంచి పండించిన బంగాళదుంప, ముల్లంగి ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. చేయగలిగే వాళ్ళు ఉపవాసం మండే ఉపవాసం చేయగలిగితే బెటర్. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడం మంచిది. సో మంచి ఫలితాల కోసం ఈ కార్తీక మాసం ఇలా చేయండి. ముఖ్యంగా శివాభిషేకం అండి. శివాభిషేకం ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.